రాజపూడి. ఏంటి ఎలా ఉంటుంది సార్ జగ్గంపేట పరిస్థితి? నెహ్రూ గారండి. నెహ్రూ గారా? ఎందుకని ఆయన వస్తాడు అనుకుంటున్నారు? ఆయన చేసిన పనులు కార్యక్రమాలు బట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాడనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే అది కరెక్ట్గా లేకండి. కరెక్ట్ అంటే ఏం లేక? కరెక్ట్ అంటే అండి మామూలుగా అభివృద్ధి పనులు అయ్యి లేక. అదేంటండి మీ ఊర్లో చాలా ఇళ్ల స్థలాలు ఇచ్చారంటగా? ఏమీ లేవండి, అంతా సునామీ అండి. సునామీనా? అంటే వెళ్ళి శుభ్రంగా పంటలు పండించుకోవడం దాంట్లో? పంటలు కాడ కూడా పండించుకుంటా కూడా పని చేయదండి. నీళ్ళు కూడా అక్కడ కూడా నీళ్ళు లేవా? లేవు. నీళ్ళు రావట్లేదు అక్కడికి. సరే, మద్యపాన నిషేధం చేసిన తర్వాత కానీ ఓటు అడుగుతాను అన్నాడు. చేయలేదండి కదండి మద్యపాన నిషేధం. మరి మంచి మంది దొరుకుతుందా మీకు? లేదండి. సరే, అయితే ఎవరు వస్తారనుకుంటున్నారు ఈసారి మీ నియోజకవర్గం? నెహ్రూ గారు వస్తారండి. సరే, ఏమాత్రం మెజార్టీ వస్తుంది? వస్తుంది దగ్గర ఒక 12,000 13,000 మెజార్టీ వస్తుంది. మెజార్టీతో గెలుస్తాడు ఆయన. సరే, నరసింహ గారు ఎందుకు ఓడిపోతాడు అనుకుంటున్నారు? నరసింహ గారు ఎందుకు ఓడిపోతారు అంటే అండి నియోజకవర్గాన్ని వదిలేసి 15 సంవత్సరాలు అవుతుంది కదండి. దాని గురించి